మన్యం జిల్లాలోని సాంఘిక సంక్షేమ వసతిగృహాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. వసతిగృహ విద్యార్థులకు ఆరోగ్యకరమైన మరియు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించే దిశగా మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తున్నట్లు కలెక్టర్ ప్రకటించారు. అందులో భాగంగా జిల్లాలోని 13 వసతిగృహాల్లో విద్యార్థులకు స్వచ్ఛమైన త్రాగునీరు అందించేందుకు అత్యాధునిక వాటర్ ప్యూరిఫైయర్లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. బుధవారం పార్వతీపురం కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వసతిగృహాలను వాటర్ ప్యూరిఫైయర్ల పంపిణీ కార్యక్రమం జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ పాల్గొని మాట్లాడుతూ గత 3 నెలల్లో సాంఘిక సంక్షేమ వసతిగృహాల పనితీరులో జిల్లా అద్భుతమైన పురోగతి సాధించిందన్నారు. ఈ మార్పుతో గతంలో రాష్ట్ర స్థాయిలో 24వ స్థానంలో ఉన్న మన జిల్లా ప్రస్తుతం 6వ ర్యాంకు చేరుకుందని గుర్తు చేశారు. హాస్టల్ వంట సిబ్బందికి స్టార్ హోటళ్ల తరహాలో ప్రత్యేక యూనిఫామ్ను అందజేయడం జరిగిందని, వీరికి నాణ్యమైన మరియు రుచికరమైన ఆహారం తయారీపై ప్రత్యేక శిక్షణ కూడా ఇస్తున్నట్లు ఆయన చెప్పారు. అలాగే విద్యార్థుల సమగ్ర వికాసం కోసం హాస్టల్లో కేవలం చదువుకే పరిమితం కాకుండా ఉదయం యోగాసనాలు, నిర్ణీత స్టడీ అవర్సు మరియు సాయంత్రం క్రీడలతో విద్యార్థుల ప్రవర్తనలో సానుకూల మార్పులు వస్తున్నాయని పేర్కొన్నారు. వార్డెన్లు మరియు సిబ్బంది అందరూ సమన్వయంతో పనిచేస్తూ హాస్టళ్ల రూపురేఖలను మార్చడంలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు వివరించారు. ఈ గణనీయమైన మార్పులతో త్వరలోనే మన జిల్లా రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో నిలవాలనే ఆకాంక్షతో జిల్లా యంత్రాంగం పటిష్టమైన కృషి చేస్తుందన్నారు. ఈ సందర్భంగా సాంఘిక సంక్షేమ శాఖ అధికారులను, వార్డెన్లను మరియు వంట సిబ్బందిని కలెక్టర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి కె హేమలత, జిల్లా సాంఘిక సంక్షేమ సాధికారత అధికారి ఎం శ్యామల, వార్డెన్లు, వంట సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో సాంఘిక సంక్షేమ హాస్టల్స్లో ఒక ఉత్తమమైనటువంటి వాతావరణాన్ని ఏర్పాటు చేయడానికి, ఆరోగ్యకరమైనటువంటి వాతావరణాన్ని ఏర్పాటు చేయడానికి వీలుగా సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో వసతుల్ని మెరుగు చేసే దిశగా ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి నిధులతోటి వాళ్ళ సౌకర్యాలని పెంచడంలో భాగంగా ఈరోజు జిల్లాలోని 13 హాస్టల్స్లో కూడా ఈ వాటర్ ప్యూరిఫైయర్స్ అనేటువంటివి ఇవ్వడం జరుగుతోంది. 3 నెలల్లోనే రాష్ట్రంలో 24వ స్థానంలో ఉన్నటువంటి సాంఘిక సంక్షేమ హాస్టల్స్ యొక్క పనితీరుని మెరుగుపరిచి 6వ ర్యాంకులోకి రావడం జరిగింది. ఇది చాలా వేగవంతంగా ఇక్కడ వార్డెన్లందరూ కూడా మార్పుని స్వీకరించి హాస్టల్స్లో మంచి మార్పులు తీసుకొచ్చారు. అక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలన్నింటినీ కూడా రూపురేఖలు మార్చడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే మనం ఈ వాటర్ ప్యూరిఫైయర్స్ ఇస్తున్నాం. కుకింగ్ స్టాఫ్ అందరికి కూడా ఒక హై క్వాలిటీ స్టార్ హోటల్లో లాగా కుక్స్ అందరికి కూడా యూనిఫామ్ని ఇవ్వడం జరుగుతోంది. వారికి కూడా మంచి క్వాలిటీ ఫుడ్ని తయారు చేయడం మీద కూడా శిక్షణ ఇవ్వడం జరుగుతూ ఉంది. వార్డెన్స్ అందరూ కూడా గతం కంటే ఇప్పుడు మెరుగైనటువంటి పనితీరును కనపరుస్తున్నారు. ముఖ్యంగా పిల్లల్లో చాలా మార్పు కనిపిస్తోంది. హాస్టల్స్లో కూడా ప్రతిరోజు ఉదయాన యోగాసనాలు వేయడం దగ్గర నుంచి, స్టడీ అవర్స్ చేయడం దగ్గర నుంచి, సాయంత్రం గేమ్స్ ఆడించడం వరకు, బాగా చదివించడం వరకు, మంచి ఆహారాన్ని ఇవ్వడం వరకు, హాస్టల్లో వాతావరణాన్ని మార్పు చేయడం వరకు కూడా ప్రతి చోట కూడా మార్పు అనేది వస్తూ ఉంది. త్వరలోనే మనం రాష్ట్ర స్థాయిలో మొట్టమొదటి ప్లేస్కి రావాలనేటువంటి ఆకాంక్షతోటి లక్ష్యంగా పెట్టుకొని ఈ గట్టి ప్రయత్నం అనేటువంటిది జిల్లా యంత్రాంగం చేస్తోంది. ఈ సందర్భంగా వార్డన్స్ని, కుక్స్ని, ప్రత్యేకించి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ డిఎస్డబ్ల్యూ గారిని కూడా అభినందిస్తున్నాను.